तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के सदर रेवंत रेड्डी को एरावेल में रक्षा बंडा प्रोग्राम से पहले हैदराबाद में उनकी रिहाइशगाह पर नजरबंद कर दिया गया था। रेवंत रेड्डी ने इतवार के रोज ऐलान किया कि पार्टी आज एरावली में रक्षा बंडा प्रोग्राम मुनक्किद करेगी ताकि मीडिया को दिखाया जाए कि किस तरह वजीर आला अपने घर के 150 एकड़ पर धान की फसल काश्त कर रहे हैं, जबकि किसानों को यासिंगी में धान की काश्त करने की हौसला शिकनी कर रहे हैं। उसके पेश नज़र पुलिस वीर की सुबह रेवंत रेड्डी के घर पहुंची और घर पर से गिरफ्तार कर लिया। पुलिस ने उनके घर के करीब रुकावटें भी खड़ी कर दी थीं। दरियासना एरावली जाने वाली कांग्रेस कायदीन को भी नजरबंद कर रखा गया। गिरफ्तारी की मजम्मत करते हुए कांग्रेस पार्टी के कायदीन वी हनुमंत राव, पुन्नाला लक्ष्मయ్య, शब्बीर अली और मधु याशिकी ने चीफ मिनिस्टर से सवाल किया कि वो कांग्रेस कायदीन को रक्षा बंडा मुनक्किद करने से क्यों रोक रहे हैं। దొంగ అంటే నువ్వే దొంగ అని తోడు దొంగలు ఇద్దరు కలిసి ఒకరినొకరిని దొంగలుగా చిత్రీకరించుకోవడానికి ప్రయత్నం చేసి ఈ ప్రయత్నంలో రైతుల ప్రాణాలను బలి తీసుకున్నారు టీఆర్ఎస్ బీజేపీలో। ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి, కాంగ్రెస్ పార్టీ చేసిన ఉద్యమాలకు భయపడి టీఆర్ఎస్ కు సంబంధించిన మంత్రులు, ఎంపీలు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో తేల్చుకుంటాం, ఢిల్లీ మీద ఇక్కడ యుద్ధమే అని ఒకసారి, ఢిల్లీకి వెళ్లి అగ్గి ఉట్టిస్తామని ఇంకొకసారి కేసీఆర్ ప్రకటన చేసి ఢిల్లీలో 4-5 రోజులు పర్యటన చేసి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా తీసుకోలేదు। తెలంగాణ రైతుల యొక్క సమస్యల్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేయలే। కానీ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ లో ఢిల్లీలో అగ్గి పుట్టిస్తానని చెప్పి ఫామ్ హౌస్ కు వచ్చి పెగ్గు పట్టించి పండుకున్నాడు తప్ప రైతుల యొక్క కష్టాలను తీర్చడానికి ప్రయత్నం చేయలే।